అన్నయ్య, ఇప్పుడేమైనా గొడవ జరిగితే విషయం అంతా అమ్మకు తెలిసిపోతుందేమో. ఎలా? అన్నీ నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు టెన్షన్ పడి అమ్మకు అనుమానం వచ్చేలా చేయకు. కామ్గా నార్మల్గా ఉండు. పద. వచ్చారా? వస్తారని నాకు తెలుసు కదా. ఇప్పుడే ఇంకా రాలేదేంటా అనుకుంటున్నా. దిగబడిపోయారు. ఏంటి మేనల్లుడా, నీ ధ్యాస మేనత్త వైపు మళ్ళింది? పొద్దున్నే చూసావు, మాట్లాడావుగా. మళ్ళీ చూసి పలకరించి పోవాలనిపించిందా? నా రూమ్కొచ్చావు? అత్త, జనరల్గా మేనత్త పోలికలు మేనల్లుడికి వస్తాయి, మేనమామ పోలికలు మేనల్లుడికి వస్తుంటాయి అంటుంటారు కదా. ఎంత కాదనుకున్నా రక్త సంబంధం అనేది రక్త సంబంధమే కదా. ఆ ఎఫెక్షన్స్, ఆ ప్రేమ బ్లడ్లోనే ఇన్వాల్వ్ అయి ఉంటాయి కదా. అవునరా, అందుకేగా నేను నువ్వంటే అంత ఆపేక్ష పడేది. పైగా ఈ చేతులతో పెంచి పెద్ద చేసిందాన్ని కొత్తగా ఈ విషయం ఇప్పుడే తెలిసినట్టు ఎందుకు అలా అడుగుతున్నావు? అదే అత్త, మేనమామ పుట్టిల్లు అమ్మకి తెలుస్తుంది, మేనత్త గుణాలు మేనల్లుడికి తెలుస్తాయి అంటారు కదా. నీ గురించి నాకు బాగా తెలుసు, నా గురించి నీకు తెలుసు అనుకో. తెలియకుండా ఎందుకుంటాయి? అందుకే అత్త, నువ్వు గతంలో చాలా పాపాలు చేశావు. తెలిసి కూడా ఓపిక పట్టి పోనీలే అని లైట్గా తీసుకొని వదిలేశాను. కానీ ఇప్పుడు నువ్వు మధు విషయంలో చేసింది మాత్రం అస్సలు సహించలేనత్త. క్షమించడం అనేది జరగని పని. దేవుడి దాకా ఎందుకు, పాప పుణ్యాలు ఇప్పుడే లెక్కలేసి తేల్చేస్తా. మర్యాదగా నీ తప్పు ఒప్పుకో. ఏ తప్పురా? నేనేం తప్పు చేశానని ఒప్పుకోమంటావురా? వద్దత్త, ఓవర్ యాక్షన్ చేయకు, ఇన్నోసెన్స్ ప్రదర్శించకు. మర్యాదగా నువ్వు తయారు చేసిన వీడియోని, దానికి సంబంధించిన కాపీస్ని డిలీట్ చేయి. లేకపోతే ఎవరిని ఎలా డిలీట్ చేయాలో నాకు బాగా తెలుసు. ఏంటమ్మా వీడేదో వీడియోలు అంటున్నాడు? అదేరా నాకు అర్థం కావడం లేదు. వాడు కన్ఫ్యూజ్ అయి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడేమోరా. ఏరా తరుణ్, అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావురా? వీడియోలు అంటావు, డిలీట్ అంటావు, నాకేం అర్థం కావట్లేదు. ఆపు, ఈ డ్రామాలే ఆపమనేది. మీరెంత ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినా మీరేంటో, మీ బుద్ధేంటో, మీ గుణమేంటో నాకు కొత్త కాదు. నేను దేని గురించి మాట్లాడుతున్నానో క్లియర్గా మీకు తెలుసు. ఎందుకంటే ఆ పాపం మీరు చేశారు కాబట్టి. అయ్యో, నాకేం తెలీదురా. ఏ వీడియోరా? అమ్మకి తెలియదంటుంది కదా, ఏ వీడియో చెబుతారు? దొంగ ఎప్పుడు దొంగతనం చేశానని ఒప్పుకోడు. దొంగతో నిజం ఎలా చెప్పించాలో పోలీసులకి తెలుసు. అత్తతో ఎస్ అని ఎలా చెప్పించాలో నాకు తెలుసు. నిజంగా నాకేం తెలీదురా. ఒట్టు. నువ్వు పెద్ద ఫ్రాడ్వి. నీ ఒట్లకో వాల్యూనా, నీ మాటకో స్టాండర్డా? ఎందుకులేని చాలా పేషెన్స్తో ఉన్నాను. నన్ను ఇరిటేట్ చేసి టెస్ట్ చేయకండి. ఇప్పటిదాకా ఎన్నో విషయాల్లో మిమ్మల్ని వదిలేసి ఉండొచ్చు, కానీ మధు విషయంలో మాత్రం అస్సలు వదలను. అదెవరనుకుంటున్నారు? నా చెల్లెలు. దానికి ఎవరూ లేరనుకొని మీ ఇష్టం వచ్చినట్టు విర్రవీగితే దాని అన్నగా నిన్ను, నీ కొడుకుని ఎలా ఫినిష్ చేయాలో అలా ఫినిష్ చేస్తాను. మీరు ఎంత తెలివిగా ప్లాన్ చేసి పబ్బు పార్టీ అరేంజ్ చేశారో, ఎవరెవరిని ట్రాక్ చేసి ట్రాప్ చేసి ఎంతలా బ్లాక్మెయిల్ చేస్తున్నారో మొత్తం బయటికి లాగుతా. విషయం పోలీసుల దాకా వెళ్ళకముందే మర్యాదగా తప్పు ఒప్పుకొని నేను చెప్పినట్టు చెయ్యండి, లేకపోతే మీకు పుట్టగతులు లేకుండా చేస్తా.
ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అత్త. ఇక నేను టాలరేట్ చేయను. ఏంట్రా వీడు వీడియోలు అంటాడు, ట్రాప్లు అంటాడు. నటించకత్తా. అసలు నాకు తెలియక అడుగుతున్నాను, బ్లాక్మెయిల్ ఏంట్రా? ఎవరు చేస్తున్నారు? వాళ్ళు దీన్ని ఏం అడుగుతున్నారు? డబ్బు అడుగుతున్నాడా? ఆ, బ్లాక్మెయిల్ చేసే వీడియో అంటున్నావు? ఆ వీడియోలో ఏముంది? అయినా వీడియో పెట్టి మరీ బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర బలమైన ఆధారం ఉండే ఉంటుందిరా తరుణ్. నువ్వు అనవసరంగా మమ్మల్ని అనుమానించి ఇలా వార్నింగ్లు ఇవ్వటం కంటే వాళ్ళెవరో కనుక్కోవడం, లేకపోతే వాళ్ళు అడిగింది ఇచ్చేయటం బెటర్రా. అసలే ఆడపిల్ల, పైగా పెళ్ళిడికొచ్చింది. కాస్త ఆలోచించి చూడు. ఇదిగో ఇలాంటి విషయాల్లో ఆవేశం కాదురా, ఆలోచన ముఖ్యం. షట్ అప్. నేను మిమ్మల్ని అనుమానించడం లేదు. పక్కాగా మీరే అని తెలిసే ఓ ఛాన్స్ ఇద్దామని అడుగుతున్నాను. నేను రేపు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. ఈ లోపు మీరు నిజం ఒప్పుకుంటే ఓకే, లేకపోతే మీ అంతు చూస్తాను. తరుణ్, ఎందుకంత ఆవేశపడుతున్నావు? మేం సైలెంట్గా ఉన్నామని మా మీద నిందలు వేయడం ఏం బాగోలేదు. నువ్వు ఎక్కడో పొరపాటు పడ్డావు. ఆ, అనవసరంగా మమ్మల్ని తప్పుగా మాట్లాడుతున్నావు. పొరపాటు పడ్డానా? తప్పుగా మాట్లాడుతున్నానా? తెలుస్తుంది. నిందో నిజమో రేపు తెలుస్తుంది. ఏంట్రా బెదిరిస్తున్నావా? హరి, ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఏంట్రా గొడవ? మధు, నువ్విక్కడున్నావేంటి? ఎందుకు ఆవిడ బెదిరిస్తున్నావా అని అడుగుతుంది? ఇప్పుడు ఈ విషయం దీనికి తెలిస్తే వెనక ముందు ఆలోచించకుండా డైరెక్ట్గా వచ్చి మా పీక పొట్టేసుకుంటుంది. నేను నోరు జారడం అనవసరం. కక్కితే వాడే కక్కుతాడు, ఇరుక్కుంటే వాడే ఇరుక్కుంటాడు. రాజనని రా, కరెక్ట్ టైంకే వచ్చావు. చూడు, నీ పిల్లలిద్దరూ నా రూమ్కొచ్చారు. నన్నేదో అడిగి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేను వాళ్ళ దగ్గరకు వెళ్ళలేదు, వాళ్లే ఇక్కడికొచ్చి రకరకాలుగా ప్రశ్నలు వేస్తున్నారు. తెలియదు మొర్రో అంటే తెలుసు చెప్పు, నీ అంతు చూస్తానని బెదిరిస్తున్నారు. అసలు వాళ్ళు ఎందుకొచ్చారో, వాళ్ళు అడిగేదేంటో ఒకసారి నువ్వే అడుగు. ఏం లేదమ్మా, నువ్వు ఇన్వాల్వ్ అవ్వాల్సినంత పెద్ద విషయం ఏం కాదు. వాళ్ళకి మధు అన్న చిన్న అన్న తేలిక కదా. ఇండైరెక్ట్గా ఏదో ఒకటి వాగుతుంటారు. వాళ్ళు హర్ట్ అయ్యి నాతో చెప్పుకుంటారు. నేను వాళ్ళని అంటున్నందుకు తప్పు కదా అని వారించడానికి వచ్చాను. అయినా ఇవన్నీ ఎప్పుడు ఉండే గొడవలే కదా. పదమ్మా, వాట్ ఈజ్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనే తర్వాత చూసుకుందాం. పద పద మధు.